ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ, కుజ వ్యక్తులు 9, 18, 27 తేదీలలో జన్మించిన వారి జనరల్ రీడింగ్, క్యారెక్టర్ రీడింగ్, ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, వెల్త్, హెల్త్, లక్కీ నెంబర్స్, డెస్టినీ నెంబర్స్, ఫ్రెండ్లీ నెంబర్స్, శత్రు సంఖ్యలు, సమ సంఖ్యలు, ఆరాధ్య దేవత మొన్నగనివి ఈ వీడియోలో మీరు తెలుసుకోగలరు. తప్పకుండా తెలుసుకోండి. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి వంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం 9440255569. మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని ప్రజెంట్ చేస్తున్నాము. ఆ వీడియోల్లో యాస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం గురించి, తర్వాత ఆధ్యాత్మికం గురించి మనం తెలియపరుస్తున్నాము. ఇందులో సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీలో ఇవాళ ఈ యొక్క వీడియోలో, ఈ యొక్క లెసన్లో మనము కుజ వ్యక్తులు అంటే 9, 18, 27 తారీఖుల్లో జన్మించిన వారు కుజ వ్యక్తులు అని అంటారు. వీరికి కుజుని యొక్క ఆధిపత్యం వస్తుంది, కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా వస్తుంది. అయితే వీరు కుజుని యొక్క అండల్లో నడుస్తూ ఉంటారు. వీరి యొక్క స్వభావం, స్వరూపం, దాని తర్వాత వీరి యొక్క గుణగణాలు, నెక్స్ట్ వీరి క్యారెక్టర్ రీడింగు, ఎడ్యుకేషను, ప్రొఫెషను, వెల్త్, హెల్త్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వీలైనంతగా తక్కువగా అయినట్టయితే ఈ యొక్క కుజ వ్యక్తులు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం ఉపవాసం ఉండాలి. మంగళవారం నియమాలు వీరు పాటించాలి. పాటిస్తే వీరికి అన్ని విధాలు కూడా బాగుంటుంది. వీరు మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. వీరికి పగడం ఉంగరం పెట్టుకుంటే అన్ని విధాలు మంచిది. లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి మీరు పెట్టుకోవాలి. అది పగడం 2.5 నుంచి 3.5 క్యారెట్లో పెట్టుకుంటే చాలా మంచిది. పగడంలో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. అందులో మీరు ఆ ఏ జాతిని, మంచి జాతిని అడిగి తెచ్చుకోండి దాని ప్రకారం చేసుకోండి. నెక్స్ట్ వీరికి లక్కీ నెంబరు 9 వస్తుంది. అదేవిధంగా మిత్ర సంఖ్యలు 1, 2, 3, 4, 7 వస్తాయి. సమ సంఖ్యలు 6, 8 వస్తాయి. శత్రు సంఖ్యలు 5 వస్తుంది. వీళ్ళకి గుడ్ కలర్స్ అంటే మంచి కలర్స్ రెడ్, రోజ్ వీళ్ళకి వస్తాయి. ఎరుపు, గులాబీ రంగు వీళ్ళకి వస్తాయి. తర్వాత లక్కీ స్టోన్ పగడాన్ని మనం చెప్పుకున్నాము. తర్వాత మంచి వారములు మంగళవారం, గురువారం, శుక్రవారం మంచి వారాలు. లక్కీ మంత్స్ మార్చ్, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ నెలలు మంచివి. వీళ్ళకి లక్కీ ఇయర్స్ 3వ సంవత్సరం, 6వ సంవత్సరం, 9వ సంవత్సరం, 27, 18, 36 సంవత్సరం. అదేవిధంగా 37, 45, 52, 54 సంవత్సరం, 56 సంవత్సరం, 63, 66, 70 సంవత్సరాల్లో వీరికి అన్ని విధాలు మంచిగా ఉంటుంది. వీళ్ళు 9వ తారీఖున పుట్టిన వాళ్ళు ఒక అదృష్టం. వీళ్ళు మంచి కరేజ్గా ఉంటారు, స్పాంటేనియస్గా ఉంటారు. తర్వాత స్టామినా బాగుంటుంది. నెక్స్ట్ వీరికి ఏంటంటే కుజగ్రహ అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. వీళ్ళు ఎవరు ఏ మాటన్నా పడరు. తర్వాత వీరు ఏ పని అంటే అది పట్టుదలగా చేస్తారు, చేసి చూపిస్తారు. కొంచెం హార్ష్గా మాట్లాడినప్పుడైనా సరే, మాట స్వభావం ఎలా ఉన్నప్పుడైనా సరే మనసు చాలా మంచిది. ప్రతి పని కూడా చేస్తారు, చేయడానికి ముందుకు వస్తారనమాట. వీళ్ళు దయగలవారు, దయాదు హృదయాలు, పైకి కఠినంగా ఉంటారు కానీ లోపల మటుకు మృదువుగానే ఉంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళు ముందు ఆలోచన తక్కువ ఉంటుంది. ఏంటంటే డెసిషన్స్ అనేసి రెపెండెంట్ లేజర్, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, తిరిగ్గా పశ్చాత్తాపడతారు. వీళ్ళు కొంచెం ఆ గుణాలు తగ్గించుకున్నట్టయితే అన్ని విధాలు బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కోపం వస్తే ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఏం లేవు, తక్కువ కాలం వస్తుంది. అంటే తాటాకు మంట అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి గౌరవం కొరకు చాలా పాటుపడతారు. వీళ్ళు సమాజ హితం కోసం పాటుపడతారు. వీళ్ళు దేశభక్తి ఉంటుంది. వీళ్ళు దేశానికి సేవ చేస్తారు. దేశానికి ఆపదలు వీళ్ళు ఆదుకుంటారు. ఫండ్స్ కూడా రేజ్ చేస్తారు. వీరు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీరు అపార మేధా సంపన్నులు. తర్వాత వీళ్ళు నిర్లక్ష్య ధోరణి కూడా వీళ్ళు ఉంటుంది.
వీళ్ళకి అపార మేధా సంపన్నులు కాబట్టి వీళ్ళు ప్రతిదీ కూడా పట్టుదలలో చేస్తారు కాబట్టి వీళ్ళకి అదే పర్సంటేజ్లో నిర్లక్ష్యం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిర్లక్ష్యంగానే మీరు తప్పించుకున్నట్టయితే తగ్గించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళు స్పోర్ట్స్ ఆటల్లో ప్రావీణ్యత ఉంటుంది. ఈ యొక్క ఆటల్లో ఛాంపియన్స్ కూడా అవుతారు. అంటే ఇదంతా కూడా జాతకంలో కూడా మంచిగా ఉండాలి. జాతకంలో కూడా కుజుడు బాగుండి కుజుడు ఉచ్చులో కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే అన్ని విధాల వీరికి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు 9వ తారీఖు 18, 27 తారీఖుల్లో మంగళవారం నాడు పుట్టినట్టయితే ఇంకా ఫలితం బాగుంటాయి. అదేవిధంగా కుజు హోరలో కానీ పుట్టినట్టయితే ఇంకా ఫలితాలు చాలా బాగుంటాయి. వీరు మనసులో ఏది దాచుకోరు. వీళ్ళకి రహస్యం అన్నది ఏమి ఉండరన్నమాట. వీళ్ళు మంకుపట్టు గలవారు. అంటే చిన్నప్పుడు మంకుపట్టు అంటారు, పెద్ద అయ్యాక పట్టుదల గల మనిషి అంటారనమాట. వీళ్ళు ఏదైనప్పటికైనా సాధిస్తారు. 0 నుంచి 100% కూడా సక్సెస్ రేట్ వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వీళ్ళకి అన్నదమ్ములు అంటే ఎక్కువ ప్రేమ అభిమానాలు ఉంటాయి. అన్నదమ్ములు అందరిని కూడా కలుపుకోవాలనుకుంటారు. వీళ్ళందరినీ కూడా ఒక ఐకమత్యంగా ఉంచాలనుకుంటారు. ఈ అన్నదమ్ములందరూ కలిసి ఒక ఇండస్ట్రీ పెట్టాలి, వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే ఆశ వీళ్ళకు ఉంటుంది. కాబట్టి అన్నదమ్ములకి అంటే వీరికి చాలా చాలా అమితమైన ప్రేమ ఉంటుందన్నమాట. వీళ్ళు ప్రయాణాలు చేయటం వలన వీళ్ళు సుఖ సంపద పొందుతారు. వీళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్మిస్తారు. శరణార్థులకి సంస్థానాలు నిర్మిస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆశ్రమాలు కూడా నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఆశ్రమ వాసులు కూడా అవుతారన్నమాట. వీళ్ళకి కొంచెం శౌర్యం ఎక్కువ ఉంటుంది. ధైర్య సాహసాలు కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటాయి. వీరికి కోపం తాటాక మంట కింద ఉంటుంది. కాబట్టి కోపం ఉంటుంది, కానీ అది మటుకు ఎక్కువసేపు ఉండదు, కంట్రోల్ అయిపోతుందని నేను చెప్పాను మీకు. తర్వాత వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి ఆరాధన చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే జాతకంలో కూడా బాగోవాలనుకోండి, శివుణ్ణి ఆరాధన చేసి పంచాక్షరి మంత్రాన్ని కానీ ఉపాసన చేసినట్టయితే వీరు మంచి ఫలితాలు వస్తాయి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా శివ కుటుంబంలో వారే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వీరు స్నేహానికి మంచి విలువ ఇస్తారు. స్నేహం అంటే ప్రాణం అంటే స్నేహం. ప్రాణం పైన ఒప్పుకుంటారు కానీ స్నేహాన్ని వదులుకోరు. అటువంటి మనుషులు స్నేహం కోసం విలువ ఇస్తారనమాట. వీళ్ళు పనుల్లో వీళ్ళకి మయమైన విఘ్నాలు వస్తుంటాయి. అయినప్పటికైనా వాళ్ళు వదలరు, కంటిన్యూగా చేస్తూనే ఉంటారనమాట. వీళ్ళు ఎక్కువగా లేడీస్ చెప్పినట్టుగా వినే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు తల్లి మాట వింటుంటారు, పెద్దగా భార్య మాట వింటుంటారు, తర్వాత వయసులోనేమో ప్రియురాల మాట వింటుంటారు, దాని తర్వాత కూతురు మాట వింటూ ఉంటారనమాట. వీళ్ళకి స్త్రీలు చెప్పిన మాటలు వింటే వీళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు బాగుంటాయి. వీళ్ళకి అన్ని విధాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అనమాట. వీళ్ళకి సెలబ్రిటీస్ అంటే చాలా అభిమానం ఎక్కువ, హీరోస్ అంటే చాలా అభిమానం ఎక్కువ. ఆ హీరోస్ గురించి వీరు ఏమైనా చేస్తారు, చేయగలరు కూడాను. నెక్స్ట్ వీళ్ళకి ఎడ్యుకేషన్ వైజ్ చూసినట్టయితే వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు. తర్వాత మ్యాథ్స్ గణితం అంటే ఎక్కువ ఇష్టం వీళ్ళకి. తర్వాత మెడిసిన్ చదువుతారు. తర్వాత ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, పారిశ్రామిక విద్య అది కూడా చదివే అవకాశాలు ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏంటంటే చేతి పనులు అంటే చాలా ఇష్టము. వీళ్ళు ఎంత పెద్ద ఉద్యోగస్తులైనప్పటికైనా సరే వీళ్ళు చిన్న చిన్న చేతి పనులు కూడా చేసి తను ముచ్చటించుకుంటారు. వీళ్ళకి కట్టడాలు ఎక్కువ ఇష్టం. అంటే గాలి మేడలు కట్టడం కాదండి, ఒరిజినల్ మేడలే. అది వాళ్ళు కానీ జాతకం బాగున్నట్టయితే వాళ్ళు కట్టడాల్లో ఇంజనీర్స్ అవుతారు, లేదంటే తాపి మేస్త్రులు అవుతారు అన్నమాట. వీళ్ళకి మెషిన్స్తో సంబంధం ఉంటుంది. తర్వాత సర్జన్స్, డాక్టర్ చేస్తే సర్జన్స్ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. అంటే శస్త్ర వైద్య నిపుణులు అవుతారనమాట. వీళ్ళకి ఎక్కువగా మిలిటరీలో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత నేవీలో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు లాయర్స్ అంటే ప్లేడర్లు అయ్యే అవకాశాలు వీళ్ళకి చాలా చాలా బాగా ఉన్నాయన్నమాట. వీళ్ళు డిఫెన్స్లో ఎక్కువగా పనిచేస్తారు. డిఫెన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట వీళ్ళకి. వీళ్ళ వెల్త్ అంటే సంపద ఏ విధంగా వస్తుందంటే వ్యవసాయం వలన సంపద వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ అదేవిధంగా జాబ్ వల్ల కూడా సంపదన వస్తుంది. అయితే వీళ్ళు సంపన్న 40th ఏజ్లో వీరు స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం కోపం ఎక్కువ కాబట్టి తన కోపంతో చిన్న చిన్న తప్పిదాలన్నీ చేసుకుంటుంటారు. వీళ్ళు ప్రేమిస్తారు కానీ వీళ్ళ ప్రేమని వ్యక్తం చేయలేరు అన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందంటే కాస్త స్టమక్ పెయిన్ ఉంటుంది. దాని తర్వాత చెస్ట్ డిజార్డర్స్ వస్తూనే ఉంటాయన్నమాట. అంటే రైనటిస్ కాదు, చెస్ట్ డిజార్డర్స్ ఉండి రక్త ప్రసరణలో కొంచెం తేడా ఉండే అవకాశం ఉందన్నమాట. వీళ్ళకి శ్లాష్మ వ్యాధులు ఉంటాయి. వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఎలర్జిక్ కండిషన్స్ కూడా వీళ్ళు బాగా ఉంటాయి. తర్వాత వూండ్స్ అంటే గాయములు, తర్వాత తర్వాత కురుపులు ఇటువంటివన్నీ ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి కుజుడు కానీ జాతకులు నీచలో ఉన్నట్టయితే, అంటే కర్కాటకలో కానీ ఉన్నట్టయితే, లేదంటే కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న దాని తర్వాత లగ్నాత్తు కూడా కుజుడు 1000 స్థానంలో కానీ 8లో కానీ ఉన్నట్టయితే వీరికి తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవటం అన్ని విధాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను అన్నమాట. ఇకపోతే వీళ్ళకి ఈ యొక్క కుజగ్రహ అంశలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవాలి. ఓం సాం శరవణ భవాయ నమః, ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. లేదంటే ఓం ఐం క్లీం సోహ సోహ క్లీం హైం శరవణ భవ శ్రీం హ్రీం శ్రీం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీరు చదువుకోవాలి. వీరు ఎక్కువగా వీరికి కుజు వ్యక్తులకి కుజు దోషాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు మీ జాతకంలో పరీక్ష చేయించుకోండి, కుజు దోషం ఉందా లేదా. అంటే కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాలు ఉంటే కుజు దోషాలు అంటారు. దానివలన వివాహం అవటం లేట్ అవుతుంది. వివాహం అయినప్పటికైనా సరే కొన్ని సమస్యలు వస్తాయి. అయితే అందులోనూ మేష లగ్నంలో పుట్టిన, కర్కాటక లగ్నంలో పుట్టిన, సింహలగ్నంలో పుట్టిన, అదేవిధంగా వృశ్చిక లగ్నం, ధనుసు లగ్నం, మకర లగ్నం, మీన లగ్నంలో పుట్టిన వారికి కుజదోషం లేదు అని అంటారు. అయినట్టయితే ఆ యొక్క కుజదోషం ఉందా లేదా చూసుకోవాలి. కుజుడు నీచలో ఉన్నట్టయితే కుజుని గట్టిగా శాంతులు చేసుకోవాలి. తర్వాత మీరు 9వ తారీఖున పుట్టారు అన్నట్టయితే 9 లక్కీ నెంబర్ వస్తుంది. అయితే ఆ లక్కీ నెంబరు మీరు అన్ని విధాలు కూడా ఉపయోగించుకోవచ్చు. చెప్పాలంటే మీరు ఒక రోల్ మోడల్గా ఉంటారు జనాల్లోనూ. ఎందుకంటే 9 చాలా లక్కీ నెంబర్ అండి. 9 అందరికీ కూడా సూటబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు అందరితో కలిసిమెలిసి వ్యవహారం చేస్తూనే ఉంటారు. మీ అవసరం సమాజానికి ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే మీరు కీ పోస్టుల్లో ఉంటారు, ప్లస్ మిలిటరీలో ఉంటారు, దేశాన్ని రక్షించే సైనికులు అవుతారు, నావికులు అవుతారు, పైలట్లు కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. మీరు అన్ని విధాలు కూడా మంచిగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క నెక్స్ట్ ఇంకో ఏంటంటే మీకు జాతక భావంలో కుజమానస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉంటే చాలా ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కుజుని వల్ల కుజుడు కేతుతో కలిసినట్టయితే యాక్సిడెంట్స్, సర్జరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది మీరు జాతకం చూపించుకోండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో నేనేంటంటే కుజగ్రహ వ్యక్తులకి కాంబినేషన్స్ చెప్తాను. ఆ కాంబినేషన్స్ అన్నట్టయితే ఎలాగన్నట్టయితే ఇప్పుడు మీరు 9వ తారీఖు పుట్టారు కదా, 9వ తారీఖు పుట్టినట్టయితే 19వ తారీఖు పుట్టారనుకోండి, 19 అంటే 27వ తారీఖు పుట్టారనుకోండి, 27 పుట్టినట్టయితే 2వ తారీఖు 27 అంటే 2, 7, 9 కుజునికి సంబంధించింది. ఇప్పుడు ఇది రీడింగ్ చెప్పుకున్నాం, కానీ దీన్ని స్ప్లిట్ చేస్తే, విశ్లేషణ చేస్తే 2, 3కి సంబంధించిన అనమాట. అదేవిధంగా ఇంకో గ్రహానికి సంబంధించింది. ఈ 2 గ్రహాలకి కాంబినేషన్ చేసి మనం చెప్పుకున్నట్టయితే మీకు అన్ని విధాలా కూడా బాగుండే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మీరు ఎప్పుడు కూడా రెడ్ కలర్ వాడండి. ఒకవేళ కానీ మీకు అవి డైరెక్ట్గా దొరకకపోతే ఇంద్రసులో కానీ లేదంటే హ్యాండ్ కర్చీఫ్ కానీ వాడుకోండి. తర్వాత మీరు మయమైన ఏం చేస్తూ ఉంటారంటే కాస్త కందులు దానం చేస్తూ ఉండండి. కందులు దానం చేస్తుంటే మీకు కుజగ్రహ ఎఫెక్ట్ బ్యాడ్ ఉంటే తగ్గుతుంది, లేదంటే కుజుడు మంచిగా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత మంగళవారం వ్రతం చేయండి. తర్వాత మీరు లోహలో రాగి కుజునికి ఇష్టమైంది కాబట్టి మీరు ఎవరైనా సద్బ్రాహ్మణులకి మీరు మహిమని రాగి దానం చేయండి.
అంటే రాగి ఉద్దరణ కానీ, రాగి పంచపాత్ర కానీ, లేదంటే రాగి దేవుళ్ళు కానీ మీరు దానం చేసినట్టయితే మీకు కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. తర్వాత అన్నపానీయాలు వస్త్రాలు లేని వాళ్ళకి కొంచెం రోజ్ కలరు డ్రెస్ కానీ, రెడ్ కలర్ డ్రెస్ కానీ మీరు ఇవ్వండి. మీరు తరచూ అమ్మవారికి, వల్లి దేవస్థాన అమ్మవారికి మీరు ఎరుపు రంగు చీరని ఆవిడకి ఇస్తూ ఉండండి. ఇస్తే మీకు కుజగ్రహానుగ్రహం దొరుకుతుంది. నెక్స్ట్ మీకు నాగుల తువ్వాలని ఉంటుంది. అంటే ఎరుపు, తెలుపు పొడుగు ప్యాకెట్ నేస్తారు. నాగుల తువ్వాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీరు ఇస్తూ ఉండండి. ఇస్తుంటే మీకు అన్ని విధాలా మంచి కలుగుతుంది. ఈ 9వ తారీఖున పుట్టిన వాళ్ళు, 18న పుట్టిన వాళ్ళు, 27వ తారీఖున పుట్టిన వాళ్ళకి శుభాలు కలగాలని నేను వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.